Cigarette smoking causes cancer and kills. Alcohol consumption is injurious to health. రే బాబు పక్క తప్పుకోరా బాబు, వెనకలు ఉన్నాం కదా, కొంచెం సౌండ్ పెంచరా, వెనకలు దుబ్బేస్తున్నారు. ఒరే ఎలాగో ఫ్రీ డౌన్లోడ్ చేసాం కదా, ఎంజాయ్ చేద్దాం రా. ఓకేనా, సౌండ్ పెంచమా కొద్దిగా, కొంచెం సౌండ్ పెంచు. రెడీ మామ, స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే స్టార్ట్ చేయరా మామ. ఎలా ఉన్నారు? బాగానే ఉండుంటారులే అండి. ఏం లేదండి, ఈ మధ్య మన యూత్ అంతా షార్ట్ ఫిల్మ్ మీద పడిపోతున్నారు. ఏంట్రా మామ అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇలా ఫ్యాషన్ తగలయ్యా. ఏం లేదండి, ఈ మధ్య మా వాడు కథ చెప్పాడు. అదో ముగ్గురు ఫ్రెండ్స్ కదా, ఆ మొదటోడు ఉన్నాడే, వీడు ఎక్కడున్నాడో ఏంటో, వీడికి కాల్ చేయాలి. వీడొకడు ఎక్కరా? హలో చెప్పరా. హలో ఉదయ్, ఎక్కడున్నారా? ప్రస్తుతం గ్రౌండ్ లో ఉన్నా, మ్యాచ్ చూడాలి, రూమ్కి వెళ్తా. అర్జెంట్ కాలేజ్కి వచ్చిరా, మీతో పని ఉంది రారా. అర్జెంట్కి వచ్చి 5 minutesలో వచ్చి ఇంతకీ వీడెవరంటారా? రాముడికి లక్ష్మణులా, కృష్ణుడికి అర్జునుడిలా, మన హీరోకి వీడలా. బా ఇప్పుడా? సర్లే వస్తా. ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది, ఇప్పుడు పిలిచావేంట్రా? ఎందుకురా అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడంట, నిజంగానే ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంటే. మ్యాచ్ గురించి కాదురా, లాస్ట్ ఇయర్ గురించి. లాస్ట్ ఇయర్ గురించి. చూసింది చాలండి, కథలోకి వెళ్దామా? ఏంట్రా మళ్ళీ కొట్టించుకున్నావా? ఏమో జరిగిపోయిందిరా. అయినా నువ్వేంటి ఇంత ఇరిటేటెడ్గా ఉన్నావు? అదా ఈరోజు బర్త్డే పార్టీకి వెళ్ళా, రాజుగారు దింపుతానంటే హ్యాండ్ ఇచ్చాడు. సరిపోయింది. రే వీడు రోజుకి 20 గంటలు అమ్మాయిలకి సిమెంట్ వాటర్ కొడుతూనే ఉంటాడు. ఏం మాట్లాడతాను రా అంతసేపు? అది తెలిస్తే ఆ వాటర్ నేనే కొడతా కదా. కరెక్టేలే. ఏంటి భయ్యా నా గురించే ఏ మాట్లాడుతున్నారు? ఛీ, నీ గురించి ఎంత మాట్లాడుతున్నా? అదే నిన్న మ్యాథ్స్ క్లాస్ గురించి కొంచెం డిస్కషన్ చేస్తున్నాం. ఏదైనా మ్యాథ్స్ ప్రొఫెసర్ పేరు చెప్పు. మ్యాథ్స్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ పేరు ఏదో ఒకటి చెప్పాలరా. సమంతారా? అబ్బచ్చా, అనుష్కరి నువ్వు వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేస్తారా మీ అయ్యా? తెలుసా అంతా? నువ్వు లేరా సాయి, ఏం మాట్లాడతారు అమ్మాయిలతో అంతసేపు? ఏముంది భయ్యా, సొల్లు ఎద్దవ సొల్లు. ఇప్పుడు నీకు ఒక అమ్మాయి ఎబ్బీలో పరిచయం అవుతుంది అనుకో, బాగా మాట్లాడితే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ దాకా మెసేజ్లు వెళ్తాయి. మెల్లగా వాట్సాప్లోకి షిఫ్ట్ అవుతాం. ఆ తర్వాత మన సొంత నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేను అని కొన్ని సినిమాలు కొట్టు అంతే. రేపటి కల్లా నీకు ఐ లవ్ చెప్పితే నా పేరు మార్చుకుంటా చూడు. కానీ ఇదంతా 1 week లో జరుగుతుందా? అవుతుంది రోయ్, కానీ మాట్లాడడం చాదకపోతే చక్కెర అవకం సీరలాగా సంవత్సరాలు సాగుతూనే ఉంటుంది. కానీ ఇలా చేసేలా ఎక్కువ రోజులు ఉండదనుకుంటా. లవ్ అని ఎవడన్నాడు రా, ఇట్స్ జస్ట్ ఫర్ టైం పాస్. కానీ మాట్లాడే అమ్మాయి మంచి అయితే కట్ చేస్తుంది, లేక అది కూడా నీలాంటిది అయితే కంటిన్యూ చేస్తుంది. కానీ లవ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చురా. ఎందుకు డబ్బులు పక్క? మీరు ఎన్నైనా చెప్పండి రా, లవ్ చేస్తే మనుషులు మారుతారు. సరేరా నేను పడుకుంటా. ఎప్పుడు పడుకోవడం తప్ప ఇంకా పని లేదా? అది కాదురా, పడుకుంటే డ్రీమ్స్ వస్తాయి, డ్రీమ్స్ లో మనం ఎంత ఉంచుకుంటే అంత. ఊరి బాబోయ్,
ఏంట్రా మళ్ళీ లాస్టేనా? అమ్మాయిలంటే ఇష్టం లేదు, లవ్ అంటే నమ్మకం లేదు, కానీ అమ్మాయి కావాలి. షీస్ జస్ట్ ఫ్రెండ్ రా. బాబోయ్. సాయి కృష్ణ చెప్పింది పాయింటే. అమ్మాయిలు ఉండాలి లైఫ్లో. ఆలోచిద్దాం, మనమే ఎంజాయ్ చేయాలి కదా లైఫ్. అయినా లవర్ ఉంటే లైఫ్ మారుతుందో తెలిసేది. లవర్ ఉంటే లైఫ్ బాగుంటుందేమో. అయినా ఇవన్నీ నాకెందుకులే. రేపు కాలేజ్కి వెళ్ళాలి. 10 రోజులు అయింది వెళ్ళి. అలారం పెట్టుకుందాం, అసలే మనకు నిద్ర ఎక్కువ. ఆ ఫోన్ ఏదో చూడరా. హలో, చెప్పరు. సరే వస్తానులే. రే వాడు రమ్మంటున్నాడు రా, ఇదే బుడదలాగా రమ్మంటున్నాడు రా. పోరా బాబు, ఎవడ పొద్దున్న 12ంటికి రమ్మంటున్నాడు లేరా. అసలు హాయ్ రా. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? వచ్చారా? మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. అదే మీకు తెలిసిందే లాస్ట్ డే గురించి. నువ్వు రక్తం వచ్చేలా గోకావు అదే కదా? సారీ, అదే నిన్ను గోకింది కదా. అది నిన్న నాకు పెద్ద షాక్ ఇచ్చిందిరా. రే నాంచకుండా అసలు విషయం చెప్పే. నాకు ప్రపోజ్ చేసిందిరా. ఏయ్ మా తేజ గారు పెళ్లి కొడుకా. కూర్చోబే. ముందాన్ని ఇక్కడి నుంచి వెళ్ళమను. అమ్మ ఇంపార్టెంట్ విషయాలప్పుడు నన్ను పంపిస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది అర్థం కాకే నీకు కాల్ చేశాను. సరే నీకు చెప్తాను, చేస్తావా? చెప్పు. ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యి, కొన్ని రోజులు చూడు, నచ్చితే కంటిన్యూ చేసి, లేకపోతే మళ్ళీ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అది ఏదో ఒకటి చెప్పేసి బ్రేకప్ అయిపో. మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. ఓహో, నీకు అన్నీ కొత్త కదా, ఏం లేదు కదా. నీకు ఖర్చు అనిపిస్తే ఫోన్లు మెసేజ్లు చేయడం ఆపే. ఆ తర్వాత చిరాకు వచ్చి నువ్వు కట్ చేయడం కాదు, దేనిని కట్ చేస్తుంది. సో ప్రాబ్లమ్ సాల్వ్. అరే లాస్ట్ కాల్ చేస్తున్నా. హలో, చెప్పు. ఆ కుక్క నన్ను అదోలా చూస్తుందిరా. నీ అందానికి కుక్క కూడా పడిపోయినట్టుందిరా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే తెలియట్లేదు. చూసిన 10 నిమిషాలకి పడిపోతుంది. చాలా చాలు, వచ్చి కూర్చోబే. ఏంటి అన్ని కూడా మూసావా? ఏదో అలా కుదిరేసిందిరా. చిక్కడు దొరకడంత రేంజ్లో రెచ్చిపోతారు ఇప్పుడు. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపి. ఏంట్రా మామ ఈ బుక్క? కాదు మామ, ఫేస్బుక్. చేది నా అమ్మ జీవితం ఎప్పుడు ఫేస్బుక్. లాస్ట్ ఆన్లైన్లో ఉంది రే, దీన్ని కోగుదని చూడు. హాయ్, నేను హూ ఇస్ దిస్? ఏంటిది ఎలా అంటున్నా? దిస్ ఇస్ సాయి, ఫ్రెండ్ ఆఫ్ యువర్ బాయ్ ఫ్రెండ్. ప్రతిదీ చెప్పాలి అమ్మాయికి, నెంబర్ తెలియకపోతే ఇదే బాధ. బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇంత ఎక్స్ప్రెషన్? ఏంటా ఎక్స్ప్రెషన్? నా నెంబర్ లేదనుకుంటా. ఈ లవ్ డీపీ చూద్దాం. ఈ పక్కలో 2G నెట్ ఒకటి సరిగా లోడ్ అవ్వదు సావదు.
అమ్మాయిలాగా పూలు పట్టు కదా ఇంకేం పెడతారులే. ఏంటి పెట్టింది? ఫ్లవరే. దీన్ని సేవ్ చేసుకుని చాలా మంచి బాగుంది కదా. సేవ్ బాబు, సేవ్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్. ఇంటి ఇలా ఉంటుంది. వాట్ వాట్ దిస్? ఈ విషయంలో జోకులు వద్దాము. ఏంట్రా బాబు, ఈ ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏం చెప్పలేదు. జోకులు అంటే జోకులు చూసేట ఒకటి సోదిలాగా. జోకు వేయడానికి నువ్వేమన్నా బావా? ఏంటి ఎంత కామెడీ చేస్తుంది? దీని మీద సెకలు బాగానే ఉన్నాయి. అంటే కంపెనీ మా తెలియదు అబద్ధాలు చెప్పాడే ఏంటి? రిప్లై అసలు వేరే కూడా మెసేజ్ చేస్తున్నాను. చూద్దాం కూడా టైం సరిపోతుంది. రిప్లై ఇచ్చింది. అసలు వాడు ఎవడా? ఏంటిదే నాతో కామెడీకి ఇప్పుడు చేయట్లేదు కదా. నాయను వీళ్ళతో డీలింగ్ కష్టమే. అడిగి చూద్దాం ఒకసారి ఏముంటుందా. నీకు నీ బాయ్ ఫ్రెండ్ గురించి తెలీదా? చూద్దాం ఏముంటుందో. లాస్ట్ వన్ వాట్ షీ రిప్లై వెయిటింగ్ ఇచ్చింది ఇట్లా ఇచ్చింది. ఏంటిది అసలు? నువ్వు ఎవరా? వాడు ఎవడా? నేను వాళ్ళెవరేంటి? అసలు ఏం మాట్లాడుతున్నా? ఏంటిది ఇలా మాట్లాడుతుంది? ప్రతిదీ నేను కామెడీయే. ఇంకోసారి మెసేజ్ చేసి మర్యాదగా ఉండదా? ఓడి బాబోయ్. రే సాద్ చూడు. ఏంట్రా మెసేజ్ పెట్టిందిరా? ఇదమ్మ జీవితం. అసలు ఫ్రెండ్ అసలు గర్ల్ ఫ్రెండ్ కాదు. పిలురా, పిలువు కొడుకుని. చచ్చాడు, అయిపోయాడు వాడు. వీడు ఎక్కడున్నాడో ఏంటో. అది కాల్ చేయాలి. వీడొకడు ఎక్కడా? హలో ఉదయ్, ఎక్కడున్నారా? అర్జెంట్ కాలేజ్కి వచ్చిరా. నీతో పని ఉంది రారా. అర్జెంట్గా వచ్చి 5 minutesలో వచ్చి నీతో మాట్లాడాలి. సరే. ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది, ఇప్పుడు పిలిచావేంట్రా? ఎందుకురా అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పినట్రా, నిజంగానే ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుండే. మ్యాచ్ గురించి కాదురా, లాస్ట్ ఇయర్ గురించి. లాస్ట్ ఇయర్ గురించా? నేనేం చెప్పలేదే. నేను నీ లాస్ట్ ఇయర్తో మాట్లాడాను, నాకు అది మొత్తం చెప్పింది. నువ్వు లాస్ట్ అయితే ఎందుకు మాట్లాడారు అసలు? దీనమ్మా. రే సాయి, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. బెట్టింగ్ అసలు సూపర్ రేంజ్లో ఉంది. ఇండియా మీద కాస్తా ఇంగ్లాండ్ మీద? తెల్లగా ఉన్నాయి కదా, ఇంగ్లాండ్ మీద కాస్తాలి. ఆయన ఏంటని అంటున్నావు? నిజం బయటసరికి భయపడుతున్నావా? అయినా నేను పెద్ద అబద్ధం చెప్పలేదే. ఇది పెద్దది కాదా? పెద్దది కాదేంట్రా, 5,000 రూపాయలు బెట్టింగ్ రా. గెలిస్తే మావా నెక్స్ట్ సప్లీ ఫీజు వచ్చేసినట్టే. అవును, అబద్ధం చెప్పా. ఇప్పుడు ఏంటి? అయినా లవ్లో ఉంటే మీరు నాతో ఎలా ఉంటారో తెలుసుకోవాలనుకున్నా తప్ప. అందుకు మమ్మల్ని టెస్ట్ చేస్తావా? అసలు టెస్ట్ ఎందుకురా? టెస్ట్ కాదు మామా, 1 డే 48th ఓవర్ రన్నింగ్. 2 ఓవర్లో 14 రన్లు కొట్టాలి. నాకొచ్చే టెన్షన్కి ఇంకో గోదావరి తెచ్చేది తెలుసా? అయినా ఫ్రెండ్స్ అయితే మనుషులు కాదా? మనుషులు మారరా? అందుకే టెస్ట్ చేయనుకున్నా చేశా. తప్పు చేసావురా తేజ. ఎవడో చెప్పిన మాటలు విని ఫ్రెండ్స్ని టెస్ట్ చేయాలనుకున్నాం. అయినా ఫ్రెండ్షిప్ అంటే ఆవేశంతో అనుమానించడం కాదురా, ఆలోచనతో అర్థం చేసుకోవడం. రే 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 దిగు. రే మావా, ఇండియా మ్యాచ్ గెలిచింది. నా సప్లీ ఫీజు వచ్చేసిందిలే, నీది దొబ్బేసిందిగా. మీ అబ్బా. అమ్మా, ఇదంతా కళ. దేవుడా, చి, ఇంత దరిద్రంగా ఆలోచించానా? అయినా లవ్లో పడితే ఫ్రెండ్స్ని అనుమానిస్తానా? చి. ప్యార్, ప్రేమ, కాదల్, లవ్ అనేది ఎన్ని భాషలో ఉన్నా తీరే తీరు మాత్రం అవుతాయి. You have a new message.
ఏంటి లాస్ట్ మెసేజ్ చేసింది? ఐ లవ్ యూ.